యా వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనం ఎక్సైజ్ 4.2 కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ క్లాస్లో మనం ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సో రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం మనం, అవునా కదా. సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి లేదా క్వాడ్రాటిక్ పాలినామియల్కి రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం. ఏ మెథడ్తో ఫైండ్ అవుట్ చేసాం? ఫ్యాక్టరేషన్ మెథడ్తోనే. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్, చూడండి ఒకసారి నాన్న. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏ ఇంటూ సి చేసాం, దీన్ని స్ప్లిట్ చేస్తే మనకి బికి ఈక్వల్ చేసుకొని మనం ఫ్యాక్టరైజ్ చేసాం, ఓకేనా. సో దీన్నే ఫ్యాక్టరేషన్ మెథడ్ అంటారు. సో దీన్ని మనం సాల్వ్ చేసేసాం. ఒకవేళ ఇన్ కేస్ మనం ఏ ఇంటూ సి చేస్తే అది స్ప్లిట్ అయినప్పుడు బికి ఈక్వల్ అవ్వట్లేదు అనుకో, అప్పుడు మనం వాడాల్సిన ఫార్ములా ఏంటి, అప్పుడు మనం ఎలా అప్రోచ్ అవ్వాలి టు ఫైండింగ్ ఆఫ్ రూట్స్, ఓకేనా. సో రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ ఫార్ములా బట్టి అప్రోచ్ అవ్వాలి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్ అంటే ఏంటి, ఇవి ఏ బి సి, వీటికి ఉండే రిలేషన్ ఏంటి అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ క్లాస్లో అవన్నీ చూద్దాం, జాగ్రత్తగా వినండి అన్న. యా ఇప్పుడు సపోజ్ నేను ఏదో ఒక ఈక్వేషన్ ఏం చేశానంటే, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 13 ఈక్వల్ టు 0 అని ఇచ్చిండ్రా. ఇక్కడ మనకి ఏంటి 13 అనేది ఏంటన్నా ప్రైమ్ నెంబరు. 13 అనేది ప్రైమ్ నెంబర్ అయితే ఈ ప్రైమ్ నెంబర్ని మనం స్ప్లిట్ చేయలేము. ఐ మీన్ దానికి ఏవి ఫ్యాక్టర్స్ ఉండవు. అయితే 1 ఉంటుంది, లేదా నెక్స్ట్లో అదే నెంబర్ ఉంటుంది, అంటే 13 ఉంటుంది. 1 13 జర్ 13 అది ఒకటే తప్పించి ఇంకొక ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు. సో ఎప్పుడైతే దీనికి ఫ్యాక్టర్స్ లేవో దీన్ని మనం స్ప్లిట్ చేయలేం 5కి ఈక్వల్గా, ఓకేనా. సో +5 వచ్చేలాగా మనం దాన్ని స్ప్లిట్ చేయలేం. అప్పుడు మనం వాడాల్సిన ఫార్ములా ఏంటంటే, సో ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉంటుందండి. ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనే దానికన్నా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం చాలా బెటర్, అర్థమవుతుందా. సో ఇంకొంచెం హైర్ స్టాండర్డ్స్కి వెళ్తే మాకు అసలు ఈ ఫార్ములా ఎలా వచ్చింది ఏంటనేది మీకే ఐడియా వస్తుంది. ప్రస్తుతానికి ఆ ఫార్ములా చెప్తాను, ఆ ఫార్ములా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాను. టు ఫైండింగ్ ఆఫ్ రూట్స్ to this equation minus b plus or minus root b square minus 4ac by 2a అన్న, ఓకేనా. సో మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అన్నాను అంటే ప్లస్ ఒకసారి వేసుకోవాలి, ఇంకొకసారి మైనస్ వేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు నేను చూడు, సపోజ్ ఇక్కడ ఉండే రూట్స్ని నేను 2 రూట్స్ అనుకుంటాను. ఆల్ఫా ఒకటి అనుకుంటాను, బీటా ఒకటి అనుకుంటాను. సో ఆల్ఫా ఈక్వల్ టు ఏం రాస్తానంటే, ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అన్న. అదే నాకు బీటా అనుకో, బీటా ఈక్వల్ టు మైనస్ బి, ఇక్కడ ప్లస్ తీసుకున్నాం కదా, ఇక్కడ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అనమాట, ఓకేనా. ఇవి టు ఫైండింగ్ ఆఫ్ ది రూట్స్. అంటే ఈ ఈక్వేషన్కి ఈ 2 రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. ఎప్పుడు ఫ్యాక్టరేషన్ మెథడ్ లేకపోతే, ఫ్యాక్టరేషన్ మెథడ్ పాసిబిలిటీ కాకపోతే మనం ఈ ఫార్ములా వాడి చేయాలన్నమాట, ఓకేనా. సో ఇక్కడ మనకి చాలా క్రూషియల్ ఏంటంటే ఇది నాన్న, ఇది మనకి చాలా క్రూషియల్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. టు నేచర్ ఆఫ్ ది రూట్స్ అని చాలా ప్లేసెస్లో అడుగుతాడు నాన్న. సో నేచర్ ఆఫ్ ది రూట్స్ మనం కనుక్కోవాలనుకుంటే మెయిన్లీ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ ది రూట్స్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ డిస్క్రిమినెంట్ అన్న. డిస్క్రిమినెంట్ దీన్ని మనం డీతో రిప్రజెంట్ చేస్తాం. డిస్క్రిమినెంట్ ఏంటంటే బి స్క్వేర్ మైనస్ 4ac రా, బి స్క్వేర్ మైనస్ 4ac. క్యాపిటల్ డి ఈక్వల్ టు అని రాసుకోండి, క్యాపిటల్ డి ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac. డిస్క్రిమినెంట్ అన్న అంటే దీని వాల్యూని బట్టి మనం నేచర్ ఆఫ్ ది రూట్స్, అంటే రూట్స్ యొక్క నేచరే మనం ఫైండ్ అవుట్ చేయగలం. అంటే నేచర్ అనేది ఇమేజినరీయా లేకపోతే రియలా, ఈక్వలా అన్ఈక్వలా అనే విషయాన్ని ఓన్లీ ఈ వాల్యూ ఒకటే డిసైడ్ చేస్తుందండి. ఈ వాల్యూ ఒకటే డిసైడ్ చేస్తుంది. ఇదే ఏ వాల్యూ? డిస్క్రిమినెంట్ వాల్యూ. డిస్క్రిమినెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డిస్క్రిమినెంట్ వాల్యూని బట్టి మొత్తం అన్నీ మనం చెప్పవచ్చు అనమాట, అర్థమవుతుందా. సో ఫస్ట్ చూద్దాం మనం ఒకసారి. ఇఫ్ ఇన్ కేస్ డిస్క్రిమినెంట్ వాల్యూ అనేది అంటే బి స్క్వేర్ మైనస్ 4ac అనేది చూడండి ఒకసారి. సో బి స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ అనేది సో గ్రేటర్ దెన్ 0 వచ్చింది అనుకోండి, అంటే 0 కన్నా ఎక్కువ. బి స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ అనేది 0 కన్నా ఎక్కువ. 0 కన్నా ఎక్కువ అంటే ఏంటి? 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ ఎనీథింగ్ పాజిటివ్ నెంబర్స్.
అలా వచ్చింది అనుకో, అప్పుడు రూట్స్ అనేవి మనకి ఏమవుతాయంటే చూడండి ఒకసారి, ఇక్కడ నేను 0 కన్నా ఎక్కువ సపోజ్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ వేసాను అనుకో, -b + 1 -b + 3 -b + 4 ఈ దీన్ని చేసి మనం ఓకేనా ఇవి డివైడ్ చేస్తే మనకి ఏమవుతాయి, రియల్ రూట్స్ వస్తాయి. అర్థమవుతుందా? సో రూట్స్ ఆర్ రియల్ ఓకేనా. అండ్ అన్ఈక్వలెంట్ రాసుకున్నా గొడవ లేదు, అన్ఈక్వలెంట్ రాసుకున్నా పెద్ద బాగలేదు. ఇఫ్ ఇన్ కేస్ b² - 4ac = 0 వచ్చింది అనుకో, ఇఫ్ ఇన్ కేస్ b² - 4ac వాల్యూ అనేది 0 వచ్చింది అనుకో, అంటే ఈ టర్మ్ అంతా ఏమైపోతుంది అన్న 0 అయిపోతుంది. అలాగే ఈ టర్మ్ అంతా ఏమైపోతుందిరా 0 అయిపోతుంది. మరి అప్పుడు మనం -b/2a మిగులుతుంది, ఇక్కడ కూడా -b/2a మిగులుతుంది. మనకి ఆల్ఫా కూడా -b/2a, అలాగే బీటా కూడా -b/2a వస్తుంది అనమాట. అంటే రెండు ఏమొస్తున్నాయిరా, రెండు సేమ్ వస్తున్నాయి అనమాట. అర్థమవుతుందా? రూట్స్ రెండు ఏమవుతున్నాయి, సేమ్ వస్తున్నాయి. ఓకేనా. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఓకేనా. ఇఫ్ సపోజ్ b² - 4ac వాల్యూ ఓకేనా ఈజ్ <0 అనుకోనా అన్న, ఈజ్ <0 అంటే b² - 4ac వాల్యూ అనేది 0 కన్నా తక్కువ ఉంటే, అంటే నెగిటివ్ వాల్యూస్ ఉంటే, అంటే -2 -3 -4 -5 -6 -7. ఇఫ్ ఇన్ కేస్ మైనస్ వాల్యూస్ వస్తే మనం ఇప్పుడు ఏం చేసుకున్నారా, √b² - 4ac √b² - 4ac ప్లేస్లో మనకి నెగిటివ్ వాల్యూస్ వేసాం అనుకో. ఇప్పుడు సపోజ్ మనకు 5 వచ్చిందిరా, √5 వచ్చింది అనుకో, దీన్ని మనం ఎలా రాస్తామన్నా ఐ అనే వర్డ్ వాడి మనం చేస్తాం అనమాట. ఇలా ఐ అనే టర్మ్ వాడి చేస్తాం అనమాట. దాన్ని ఇమేజినరీ టర్మ్స్ అని అంటాం. అర్థమవుతుందా? సో ఇది కొంచెం మీకు కాంప్లెక్స్ నెంబర్స్ అని ఉంటుంది నాన్న. కాంప్లెక్స్ నెంబర్ z = a + ib అని రాస్తాం. ఏని మనం ఏమంటామంటే రియల్ టర్మ్, బీని మనం ఏమంటామంటే ఇమేజినరీ టర్మ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఎప్పుడైతే రూట్లో నాకు మైనస్ వాల్యూ వచ్చిందో అది నాకు ఇమేజినరీ టర్మ్ కింద వస్తుంది. అర్థమవుతుందా? ఇమేజినరీ టర్మ్ కింద వస్తుంది అనమాట. అందుకే z = a + ib. అర్థమవుతుందా? a + ib. ib అంటే ఇమేజినరీ టర్మ్, ఏ అంటే రియల్ టర్మ్. ఇలా ఎప్పుడైతే వచ్చిందో ఆ రూట్స్ని నేను ఏమంటానంటే రూట్స్ ఆర్ ఇమేజినరీ అంటానమాట. రూట్స్ ఆర్ ఇమేజినరీ. అర్థమైందనా? సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అన్న. అర్థమవుతుందా? మీరు ఎంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే అంత మంచిది మనకి. ఓకేనా? ఎనివే ఒకసారి నోట్ చేసుకున్నాను, వీటిని నోట్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఒకసారి. సో నేచర్ ఆఫ్ ది రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం అన్న. నేచర్ ఆఫ్ రూట్స్ బై యూజింగ్ ఆఫ్ డిస్క్రిమినెంట్తో చేసాం. ఇప్పుడు మనకి ఏంటంటే ఓకేనా, రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియంట్ ఆఫ్ ది ఈక్వేషన్ అండ్ రూట్స్కి కోఎఫిషియంట్ ఆఫ్ ఈక్వేషన్కి మధ్య ఉండే రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఆఫ్ ది రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఒకసారి. సమ్ ఆఫ్ ది రూట్స్ రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అండ్ రూట్స్ అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేద్దాం, ఆల్ఫా + బీటా చేద్దాంరా. ఆల్ఫా + బీటా = ఆల్ఫా అంటే ఏంటన్నా -b + √b² - 4ac/2a. బీటా అంటే ఏంట్రా -b - √b² - 4ac/2a. ఓకేనా? సో అది ఒకసారి చేద్దాం. -b + √b² - 4ac/2a రా, ప్లస్ -b - √b² - 4ac/2a నాన్న. సో ఈ రెండింటికి ఎలాగ డినామినేటర్స్ ఈక్వలే కదా, న్యూమరేటర్ని డైరెక్ట్గా యాడ్ చేసేవచ్చు. అంటే -b + √b² - 4ac ఓకేనా, మైనస్ ఇంటూ ప్లస్ నాన్న. సో -b ఓకేనా. సో -√b² - 4ac/2a నాన్న. సరిపోయిందా? ఇక్కడ చూడండి, +√b² - 4ac అండ్ -√b² - 4ac రా. సో ఈ రెండు కట్ చేసి అంటారు నాన్న. ఈ రెండు కట్ చేస్తే ఏమవుతుంది, -b -2b/2a రా. 2 క్యాన్సిల్ అయిపోతే ఆల్ఫా + బీటా = -b/a రా. అంటే సమ్ ఆఫ్ ది రూట్స్కి ఫార్ములా ఏంటన్నా -b/a రా.
ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా ఏంట్రా రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్, మైనస్ బి అండ్ ఏ అంటే ఏంట్రా కోఎఫిషియంట్ ఆఫ్ ది ఈక్వేషన్. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఓకేనా రూట్స్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ది ఈక్వేషన్. క్లియరా? యా. నెక్స్ట్ ఇదే కేసులో మనం ఏం చేద్దామంటే ఆల్ఫా ఇంటూ బీటా చేద్దాంరా. చూడండి ఒకసారి, ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏం చేస్తానన్నా, సో ఆల్ఫా ఇంటూ బీటా అంటే మైనస్ బి ప్లస్ రూట్ అవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఇంటూ మైనస్ బి మైనస్ రూట్ అవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a నాన్న, బి స్క్వేర్ మైనస్ 2a బై నాన్న. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ మైనస్ బిని ఏ అనుకుంటారా, దీని మొత్తాన్ని బి అనుకుంటారా, అంటే ఇది ఏమవుతుందిరా ఏ ప్లస్ బి అవుతుందిరా. అలాగే ఈ మైనస్ బిని ఏ అనుకుంటారా, దీని మొత్తాన్ని బి అనుకుంటారా, ఇదేమవుతుంది ఏ మైనస్ బి అవుతుందిరా. అదవుతుందా? సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏమవుతుందిరా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ నాన్న. సో వెయ్యండి ఒకసారి, మైనస్ బి స్క్వేర్ మైనస్ రూట్ అవర్ బి స్క్వేర్ మైనస్ 4ac స్క్వేర్ బై 2a ఇంటూ 2a రా. 2a ఇంటూ 2a అంటే ఏంటన్నా 4a స్క్వేర్ నాన్న, 4a స్క్వేర్ రా. చూడండి ఒకసారి, 2 2s are 4, a ఇంటూ ఏ స్క్వేర్ రా నాన్న, ఏ ఇంటూ ఏ స్క్వేర్ రా. సో మైనస్ బి అంటే మైనస్ బి ఇంటూ మైనస్ బి అంటే ఏమవుతుందిరా ప్లస్ బి అవుతుందిరా, అంటే బి స్క్వేర్, ఈ స్క్వేర్ రూట్ కట్ అయిపోయిందిరా మైనస్ బి స్క్వేర్, ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందిరా ప్లస్ అవుతుంది, ప్లస్ 4ac బై 4a స్క్వేర్ రా నాన్న. సరిపోయిందా? ఈ ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కట్ అయిపోయిందిరా. అప్పుడు ఏమవుతుందిరా మనకి 4ac బై 4a స్క్వేర్ రా. ఈ 4 క్యాన్సిల్ అయిపోయిందిరా, ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయిందిరా, అంటే సి బై ఏ వచ్చిందిరా. మనకి ఏమొచ్చింది నాన్న సి బై ఏ వచ్చిందిరా. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ వచ్చేసరికి ఏమొచ్చిందిరా సి బై ఏ, అంటే కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఫిషియెంట్స్ అని రాసుకున్నా పర్వాలేదు. ఇక్కడేం రాస్తాం ఓకేనా, సో నెగిటివ్ ఆఫ్ ఎక్స్ కోఫిషియెంట్ బై ఓకేనా ఎక్స్ స్క్వేర్ కోఫిషియెంట్స్ అని రాసుకుంటాం అనమాట. ఇక్కడేం రాస్తాం కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఫిషియెంట్స్. అదవుతుందా? సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, దట్ ఈక్వల్ టు ఓకేనా నెగిటివ్ ఆఫ్ ఎక్స్ కోఫిషియెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఫిషియెంట్స్. ఆల్ఫా అండ్ బీటా ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఫిషియెంట్ అనమాట. అర్థమవుతుందా? దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఓకేనా సో రూట్స్ అండ్ రిలేషన్ బిట్వీన్ కోఫిషియెంట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అండ్ రూట్స్ నాన్న. ఓకేనా? యా, అర్థమైంది అనుకుంటున్నాను కాన్సెప్ట్. ఒకసారి జాగ్రత్తగా నోట్ చేసుకున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకొని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ కొన్ని సమ్స్ ఉన్నాయి, సమ్స్ చూద్దాం ఒకసారి. యా, సో నెక్స్ట్ ఏంటన్నా నెక్స్ట్ ఎగ్జాంపుల్ సమ్స్ చూద్దాం ఒకసారి. ఓకేనా? సో అదేమన్నా ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఫైండ్ ది డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 ఈక్వల్ టు 0 అండ్ హ్యాన్స్ ది ఫైండ్ ది నేచర్ ఆఫ్ రూట్స్ అన్నాడు. నేచర్ ఆఫ్ రూట్స్ అంటే మనం ఏం చేయాలి, డిస్క్రిమినెంట్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో ఎగ్జాంపుల్ 7. ఎగ్జాంపుల్ 7లో మనకు వచ్చేసరికి ఏంటన్నా ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు రా 2x స్క్వేర్. ఓకేనా? సో 2x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 ఈక్వల్ టు 0 రా. ఏ ఈక్వల్ టు ఎంత అన్న 2, బి ఈక్వల్ టు ఎంత -4, సి ఈక్వల్ టు ఎంత అన్న డి 3, రైట్? సో డిస్క్రిమినెంట్ డి ఈక్వల్ టు ఫార్ములా ఏంట్రా బి స్క్వేర్ మైనస్ 4ac. బి స్క్వేర్ అంటే ఎంత 4 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 2 ఇంటూ 3, రైట్? 4 4s are 16 మైనస్ 4 2s are 8, 8 2 8 3s are 24. అంటే ఏమొచ్చింది నాన్న 16 మైనస్ 24 మైనస్ 8 వచ్చిందిరా. డిస్క్రిమినెంట్ అనేది -8 వచ్చింది అనమాట. ఇది ఏమొచ్చిందిరా సో లెస్ దెన్ 0 వచ్చింది. లెస్ దెన్ 0 అయితే రూట్స్ ఆర్ ఏంటన్నా ఓకేనా రూట్స్ ఆర్ ఇమేజినరీ. రూట్స్ ఆర్ ఇమేజినరీ. ఓకేనా? యా, నోట్ చేసుకున్నానా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా, సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్. A pole has to be erected to diameter is 30 meters in such way that the distance of its ఓకేనా సో distance from the two diametrically opposite fixed gates A and B
ఓకేనా. సో చూడండి అన్న, డయాగ్రామ్ ఇచ్చాడు సర్కిల్, దాంట్లో ఇక్కడ నుంచి ఇంత డయామీటర్ ఎంత అన్న 13 అని ఇచ్చాడు, రైట్. ఇక్కడ నుంచి ఒక గేటు, ఏ అనేది ఒక గేటు, బి అనేది ఒక గేట్ వేసాడంట అన్న, బి అనేది ఒక గేట్ వేసాడంట. సో ఫైండ్ ది ఫిక్స్డ్ గేట్స్ ఏ అండ్ బి ఆన్ ది బౌండరీ ఇస్ టు 7 meters, ఓకేనా. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ సో, ఇఫ్ ఎస్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ 2 gates షుడ్ బి ఎ పోల్ ఎరెక్టెడ్ అని అంటున్నాడు రా, ఓకేనా. సో ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ఈ రెండింటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలి. మామూలుగా ఏంటన్నా అక్కడ 7 meters అని యాడ్ ఇచ్చేసాడు. అంటే ఇప్పుడు మనం పీబీని ఎక్స్ అనుకో, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అవుతుందా, x+7 అవుతుంది. లేదు సార్ దీన్ని x తీసుకొని దీన్ని x-7 తీసుకున్నంటే పర్లేదు, లేదు సార్ దీన్ని x తీసుకొని దీన్ని x-7 తీసుకున్నా పర్వాలేదు. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత అన్నాడు, 7 అన్నాడు. నేను ఏం చేశాను, x+7 తీసుకున్నాను రా. మళ్ళీ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఇలాంటి సమ్ అవుట్ చేసాం, మళ్ళీ ఎందుకు దీనికోసం మళ్ళీ అంత టైం కేటాయించడం నా ఒపీనియన్. అది x+7 అర్థమవుతుందా. మీరు కూడా టైం వేస్ట్ చేసుకోకండి, అనవసరం. x+7 క్లియరా. యా, ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తాం, పైథాగరస్ ఫార్ములా అప్లై చేస్తాం. నైట్ అదే లాస్ట్ క్లాస్లో చేసాం, సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఓకేనా. సో పైథాగరస్ ఫార్ములాలో ఏంటన్నా, హైపోటెనస్ అంటే ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు, ఓకేనా. సో ఏపీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ రా, ప్లస్ పీబీ స్క్వేర్, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏంటన్నా ఏబీ స్క్వేర్ వచ్చిందిరా. ఏబీ స్క్వేర్ అంటే ఏంటన్నా, ఏబీ స్క్వేర్ వచ్చేసరికి 13 square రా, ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ రా. ఏపీ స్క్వేర్ అంటే x+7 హోల్ స్క్వేర్ రా, ప్లస్ పీబీ స్క్వేర్ రా. పీబీ స్క్వేర్ అంటే x స్క్వేర్ రా, సరిపోయింది. 169 ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 49 ప్లస్ 14x ప్లస్ ఎక్స్ స్క్వేర్, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ ఎక్స్ స్క్వేర్, సరిపోయిందా. సో 169 రా. 169 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఇది మనకు 14x వచ్చింది అనుకోరా. సో 14x ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 14x ప్లస్ 49 రా. సో 69 అటువైపు తీసుకెళ్ళిపోండి, 169 అటువైపు తీసుకెళ్ళిపోండి. అంటే 2x స్క్వేర్ ప్లస్ 14x ప్లస్ 49 మైనస్ 169 ఈక్వల్ టు 0 రా, సరిపోయిందా. సో 2x స్క్వేర్ ప్లస్ 14x మైనస్ 120 ఈక్వల్ టు 0. సేమ్ క్వశ్చన్ లాస్ట్ క్లాస్లో చేసాం చూడండి. సో 2 1s 2 7s 2 60s నాన్న, అంటే x స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 60 ఈక్వల్ టు 0 నాన్న. ఇప్పుడు మళ్ళీ ఇది మనకి మామూలుగా ఫ్యాక్టర్ చేస్తే వచ్చేస్తుంది. అలా కాస్త దీనికి మళ్ళీ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బీ స్క్వేర్ మైనస్ 4ac వేద్దాం, అంత వద్దురా మనకి, ఎందుకు చేసి పడేద్దాం. అర్థమవుతుందా. మనం చెప్పుకున్న టాపిక్ అదైనా కానీ దీన్ని మళ్ళీ మనకి ఈజీగా వచ్చిన ప్రొసీజర్లో మానేసి మళ్ళీ ఎందుకు అంత కష్టపడ్డాం, హ్యాపీగా చేసేయండి, ఓకేనా. లాస్ట్ క్లాస్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో దీన్ని ఏం చేస్తానంటే 16 మైనస్ 60 అంటే 12 × 5 రా. నాకు ఏం కావాలి, ప్లస్ 7 కావాలి, అంటే నేను -5 రాస్తాను, ఓకేనా. 12 × -5 ఎంత అన్నా -60, రైట్, -60. 12 ప్లస్ -5 ఎంత అన్నా 7, అదే వేసేస్తున్నాను. x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 5x మైనస్ 60 ఈక్వల్ టు 0 రా. సో ఇప్పుడు మనకు పాయింట్ ఏంటన్నా, సో x కామన్ తీస్తే x+12 రా, -5 కామన్ తీస్తే x+12 రా, ఈక్వల్ టు 0 రా, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానన్నా, x+12 ఒకటి, ఇంకోటి ఏంట్రా x-5 ఒకటి ఈక్వల్ టు 0 రా, అంతే కదా. సో x-12 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు -12 రా. అసలు x అనేది ఏంట్రా, ద డిస్టెన్స్ బిట్వీన్ p అండ్ b. ఈ రెండింటి మధ్య ఉండే డిస్టెన్స్ మైనస్లో వస్తుందా, మైనస్లో రాదు కదా డిస్టెన్స్, అది అర్థమవుతుందా, మైనస్లో రాదు. సో ఇది పాసిబిలిటీ కాదనమాట మనకి. x-5 ఈక్వల్ టు 0 రా, అంటే x ఈక్వల్ టు ఎంతరా 5. ఇది మనకు 5 రావచ్చు, తప్పలేదు. ఇది మనకు 5 వస్తుంది, ఎంత అవుతుందా 12 అవుతుంది, అంతే కదా. 5 + 7 12 అవుతుంది అనమాట, ఓకేనా. యా, సో జాగ్రత్తగా నోట్ చేయండి అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా చూడండి అన్న, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది డిస్క్రిమినెంట్ ఆఫ్ ది ఈక్వేషన్ 3x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1/3 ఈక్వల్ టు 0. ఫైండ్ దెమ్ ఇఫ్ దే ఆర్ రియల్ రూట్స్. అవి రియల్ రూట్స్ అయినట్లయితే మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అసలు రూట్స్ రియలా కాదా అని తెలుసుకోవాలంటే ఏంటి, మనకి డిస్క్రిమినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్క్రిమినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈక్వల్ టు 0 వచ్చింది అనుకో, రూట్స్ ఆర్ రియల్. దెన్ అప్పుడు మనం ఏదో ఒక మెథడ్ యూజ్ చేసి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, లేదంటే అలా వదిలేయచ్చు. చూద్దాం ఒకసారి మనం, ఓకేనా. సో ఎగ్జాంపుల్ 9 రైట్. సో ఎగ్జాంపుల్ 9 అడిచింది ఏంటన్నా, 3x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1/3 ఈక్వల్ టు 0 రా. సో లాస్ట్ క్లాస్లో కూడా నేను చెప్పాను, మనకి ఎక్సైజ్ 4.2లో ఫస్ట్ క్వశ్చన్లో ఏదో ఒక క్వశ్చన్ ఇలా వచ్చింది.
సి ప్లేస్లో మనకి డివిజిబుల్ వచ్చింది అనమాట, అంటే 1/3 1/8 అలా ఏదో వచ్చింది ఒకటి. ఇప్పుడు మనం ఏం చేసాం, ఆ డినామినేటర్తో మొత్తం రిమైనింగ్ ఈక్వేషన్ అందరినీ మల్టిప్లై చేసేసాం. అలా మల్టిప్లై చేసేద్దాం. ఇప్పుడు 3తో దీన్ని మొత్తం మల్టిప్లై చేయాలి. 3 3 జర్ ఎంతనన్నా 9x² మైనస్ 3 2 జర్ ఎంతనన్నా 6x ప్లస్ 1 ఈక్వల్ టు బై 3 ఈక్వల్ టు 0 రా. ఈ 3 అనేది అటువైపు వెళ్ళింది అనుకో, ఈ 3 అనేది అటువైపు వెళ్తే ఏమవుతున్నా 0 × 3 0 అయిపోద్ది, అవునా కదా. అంటే సో 9x² మైనస్ 6x ప్లస్ 1 ఈక్వల్ టు 0 రా. ఈ బాబోయ్ ఏం స్కెచ్ రాయట్లేదు అసలు, మార్కరా. ఓకే 9x². ఇక్కడ ఏంటన్నా మనకి a ఈక్వల్ టు 9 రా, అలాగే b ఈక్వల్ టు -6 రా, c ఈక్వల్ టు 1 రా. మనకి ఏంటి డిస్క్రిమినెంట్ d ఈక్వల్ టు b² మైనస్ 4ac నాన్న. b² అంటే ఎంత, -6² మైనస్ 4 ఇంటూ a అంటే ఎంత 9 ఇంటూ 1 రా. 36 మైనస్ 36 రా ఈక్వల్ టు 0. అంటే d ఈక్వల్ టు b² మైనస్ 4ac ఈక్వల్ టు 0 వచ్చింది. సో రూట్స్ ఆర్ ఏంటన్నా, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అనమాట. సో ఈక్వల్ రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో 9x² మైనస్ 6x ప్లస్ 1 ఈక్వల్ టు 0 రా. 9x² మైనస్ 6x ప్లస్ 1 ఈక్వల్ టు 0. నన్ను కొంచెం రెడ్ మార్కర్ వాడేస్తున్నాను, చూసుకోండి. ఈ మార్కర్ సరిగ్గా రాయట్లేదు, ఓకేనా. సో 9x² మైనస్ 6x ప్లస్ 1 ఈక్వల్ టు 0 రా. 9 × 1 అన్న 9, అదవుతుందా. మనకు -6 కావాలి. నేను ఏం చేస్తానంటే -3 × -3 అని రాస్తాను రా. -3 × -3 -3 అంటే +9 సరిపోయింది. -3 ప్లస్ -3 అంటే -3 ప్లస్ -3 అంటే -6 సరిపోయిందా. సో 9x² రా మైనస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0 నాన్న, ఓకేనా. ఇక్కడ నేను 3x కామన్ తీస్తాను రా. 3x కామన్ తీస్తే నాకేమొచ్చిందిరా 3x మైనస్ 1 వచ్చిందిరా. ఇక్కడ నేను -1 కామన్ తీసాను నాన్న. 3xకి 3x వచ్చింది, ఇక్కడ ప్లస్కి మైనస్ వస్తుంది 1 అన్న ఈక్వల్ టు 0 రా. అంటే 3x మైనస్ 1 ఒకటి వచ్చింది అండ్ 3x మైనస్ 1 ఒకటి వచ్చిందిరా ఈక్వల్ టు 0 రా. సో 3x మైనస్ 1 ఈక్వల్ టు 0, 3x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1/3 రా. 3x మైనస్ 1 ఈక్వల్ టు 0, 3x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1/3 రా. రూట్స్ ఏమొచ్చారా, రెండు ఈక్వల్గా వచ్చాయి అండ్ రియల్ రూట్స్ వచ్చాయి రాలేదా, ఈక్వల్ అండ్ రియల్ రూట్స్ అనమాట, ఓకేనా. యా జాగ్రత్త నోట్ చేయండి అన్న. యా నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ క్లాస్లో చెప్దాం అన్న, ఓకేనా. ఎనీవే ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త నోట్ చేసుకోండి.